హాయ్ హలో చూడండి. నేనైతే ఇప్పుడు హాయ్ హలో నేనైతే ఇప్పుడు నాకు మొన్న వాచ్ అయితే నేనైతే బుక్ చేసుకున్నా. ఏ వాచ్ తెలుసా మీకు? ఫైర్ బోల్ట్ అనమాట. చూడండి, ఫైర్ బోల్ట్. ఇది దానిపైన స్క్రీన్ గార్డ్ అనమాట. స్క్రీన్ గార్డ్ అంటే వాచ్ పైన మనకున్న డిస్ప్లే పైన మనకు ఏమన్నా డ్యామేజ్ కాకుండా, తర్వాత కచప్ కాకుండా, ఇవి ఇలాంటి చిన్నటి డ్యామేజ్లు కాకుండా పెట్టుకోవడానికి అనమాట. ఆన్లైన్లో అది ఆర్డర్ ఇచ్చినాము. ఆన్లైన్లో అది వచ్చింది, ప్లస్ ఇది వచ్చింది. ఇప్పుడైతే నీకు ఇదైతే చూపిస్తున్నా చూడండి. అదైతే క్యూఆర్ కోడ్, బార్ కోడ్ అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి 150 రూపీస్ అనమాట. ఇది చూడండి, వాచ్ అయితే సూపర్గానే ఉన్నట్టుంది. ఓపెన్ అయితే చేస్తున్నా చూడండి. ఓపెన్ చేస్తున్నా. ఓకే, బాక్స్ అయితే ఓపెన్ అయితే చేసిన. ఇదేంటిది? ఇది వచ్చేసి కేబుల్ అనుకుంటా. ఇది కేబుల్. ఇది వచ్చేసి మన ఛార్జింగ్ కేబుల్ అనమాట. అంటే వాచ్కి పెట్టుకోవడానికి కేబుల్. ఇంకోటి ఏంటో కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డ్స్ ఏం కార్డ్స్ అబ్బాయి? ఇవి వచ్చేసి వారంటీ కార్డ్స్. కరెక్ట్. ఇది వచ్చేసి వారంటీ కార్డ్స్. ఎంత వారంటీ ఇచ్చాడు, గ్యారంటీ ఇచ్చాడు, ప్లస్ ఇంకోటి కూడా ఉంది వారంటీ గ్యారెంటీ. ఇది ఎందుకు ఇచ్చాడంటే దీని మీద క్లియర్గా రాశాడు చూడు. ఫాస్ట్ ఛార్జర్ పెట్టి ఎక్కియకూడదంట. ఓన్లీ 60 minutes మనం పెట్టాలన్నమాట. ఏది పెట్టినా కానీ ఛార్జింగ్ పెట్టాలంటే. ఈ కార్డ్ వచ్చేసి ఇంకా డబ్బది. ఇది వచ్చేసి మూవీ టికెట్స్. అర్థమైందా? ఇది వచ్చేసి మూవీ టికెట్స్ అనమాట. మూవీ టికెట్స్ అయితే వచ్చాయి. ఏ సినిమాకి పోవాలంటే మనము ఆ స్కానింగ్ చేయగానే మనకు ఫ్రీ టికెట్లు వచ్చేస్తాయి అనమాట. సినిమా థియేటర్ కన్నా 2 members, ఓన్లీ ఫర్ 2 members. చూడండి, ఎనీ మూవీ, ఏసీ నాన్ ఏసీ ఎనీ మూవీకి కూడా వెళ్ళచ్చు. చూడండి, మూవీ టికెట్స్ మీకు కావాలంటే తీసుకోండి. ఇది వచ్చేసి ఇది డబ్బా. ఇది వచ్చేసి మనకు వారంటీది. ఏందాక కూడా చెప్పాను, ఫస్ట్ వచ్చింది అది వారంటీ, ఇది కూడా వారంటీ. ఇది వచ్చేసి 1 year వారంటీ ఇచ్చాడు చూడ. అది 1 year. అది క్యూఆర్ కోడ్. అది 1 year ఇచ్చాడు. ఏమేమి వారంటీ ఇచ్చిండో కూడా దాని మీద ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసి మనం ఏదైతే మొబైల్కు కనెక్ట్ చేసుకోవాలంటే ఆ యాప్ అనేది మనం ఎక్కించుకోవాలి. యాప్ అంటున్నాం. ఆ యాప్ అనేది మనం ఎక్కించుకోవాలి కంపల్సరీ. అది డౌన్లోడ్ చేసుకుంటేనే మనకు వాచ్కి ప్లస్ మొబైల్కు కనెక్ట్ అవుతుంది. ఆ యాప్ అనేది కనెక్ట్ కావాలంటే కంపల్సరీ అదైతే మనం ఎక్కించుకోవాలి. ఇంకా ఒకటి ఏమొచ్చింది ఫైనల్గా, ఇవేంటి వచ్చినాయి? ఓకే, స్క్రీన్ కార్డ్స్ పేపర్ అనుకుంటా. దాని మీద పెట్టద్దు. ఇది వచ్చేసి ఒకటైతే చైన్, ఒకటైతే ప్లాస్టిక్ అయితే వచ్చింది. ప్లాస్టిక్ అనమాట. ఇది వైట్ కలర్ వచ్చింది ప్లాస్టిక్. ఇది యూజ్ అండ్ త్రో అనమాట. పెట్టుకోవచ్చు, రెండింటిను తీసి పెట్టుకోవచ్చు మనమే. చూడండి, నేను అన్నీ ముందు మీకు కనపడతట్టు ముందు పెడుతున్నా ఎన్ని వచ్చినాయో. ఇదైతే బుక్ అనమాట. అంటే ఏ విధంగా యూజ్ చేయాలా, యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలా, వాచ్ ఏ విధంగా యూజ్ చేయాలా, వాచ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అన్నీ ఇచ్చారు. వాచ్ చూడండి, చైన్ వాచ్ గోల్డ్ కలర్ అనమాట. అంటే గోల్డ్ కాదండి. ఇది వచ్చేసి నార్మల్ గోల్డే, కానీ 1 gram గోల్డ్ అనమాట. 1 gram గోల్డ్. చూడండి, చాలా బాగుంది. ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది? ఓకే, ఓపెన్ అయితే అయింది. ఓకే, చూడండి, ఇది ఒకసారి పెట్టుకుందాం, చూద్దాం. చూడండి, దాని కవర్ కూడా తీయలేదు చూడు. ఇంకా నేను కవర్ బాగుందండి. పెట్టుకొని చూద్దాం ఒకసారి అయితే నొక్కుదాం. అది లైట్ వచ్చేసింది. అరే, ఎట్లా వాడడం తెలుస్తలేదు. ఫస్ట్ టైం కదా నాకు. ఇట్లా అంటున్నా. దాని ఆప్షన్స్ నాకు అర్థమవుతలేదు అసలు. అరే, ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా. వచ్చినాయి, మళ్ళీ రావట్లే. అరే, బటన్ ఉంది. ఓకే, డిస్ప్లే మార్చుకోవడానికండి. ఓకే, డిస్ప్లే చూడండి ఎట్లా మారుస్తున్నా.
ఫస్ట్ టైం అన్నమాట. నేను ఇలాంటి హై టెక్నాలజీ వాచ్ ఎప్పుడైతే వాడలేదు. స్మార్ట్ వాచ్ ఫస్ట్ టైం నేను వాడడం. ఇది మనకు కూడా తెలియదు కదా దీని గురించి. ఒకసారి అయితే తెలుసుకుందాం, చూద్దాం. ఏదైనా చూసి తీసుకుంటేనే తెలుస్తుంది దాని వాల్యూ. ఏదైనా చూద్దాం. ఇది వచ్చేసి ఇప్పుడు మనము దీని రేట్ ఎంత ఉందో చూద్దాం, మనకు ఎంతకు వచ్చిందో కూడా చూద్దాం. బాక్స్ పెట్టి మీకు కూడా క్లియర్ చూపిస్తా. బాక్సులు అయితే ఏం లేవు. వాచ్ వచ్చి ఫైర్ బోల్ట్ అన్నమాట. మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఫ్లిప్కార్ట్లో కానీ. దీని ప్రైజ్ వచ్చేసి 15,000 ఉంది. 15,000 అంటే 15,000 రూపాయల వాచ్ ఇది. చూడండి క్లియర్గా. ఫైర్ బోల్ట్ అని కొట్టేస్తే ఫ్లిప్కార్ట్లో 15,000 వాచ్ అనమాట. ఇది 15,000 వాచ్ ఇది. చూడండి, ఓకేనా? చూడండి, చూడండి 15,000 రూపాయల వాచ్ ఇది. క్లియర్ చూడండి. ఫైర్ బోల్ట్ అని కొట్టండి, మీకు వాచ్ అయితే చూడండి. ఒకసారి అయితే పెట్టుకొని చూద్దాం చేతికి. నా చేతికి ఎట్లుందో మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అయితే స్మార్ట్ వాచ్ అయితే నేను పెట్టుకుంటున్నా. అది పెట్టుకోవడం రావట్లేదండి. ఎట్లా కరెక్ట్ సరిపోయింది నా చేతికి. ఓకే 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 డన్, సరిపోయింది. సూపర్ ఉందా? సూపర్ ఉంటే కినా నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎట్లుందో వాచ్. ఆప్షన్స్ అయితే ఫస్ట్ టైము. ఇది మొబైల్ లాగా పనిచేస్తుంది మొత్తం. ఇది బ్లూటూత్ అనమాట. వీడియో కాల్, ఆడియో కాల్, సిమ్ ఆప్షన్ ఉంది కానీ సిమ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కెమెరా, అన్ని ఫొటోస్, గ్యాలరీ, మ్యూజిక్ మొత్తం అయితే ఉన్నాయి కంపల్సరీ దీంట్లో. చూడండి, ఇగో నాకైతే అర్థమవుతలేదు. నేనైతే సెట్ చేస్తున్నాను. చూడండి ఆప్షన్స్ అయితే. ఇంకొక ఆప్షన్ అయితే చూస్తున్నా, ఆగిపోయింది లైట్. అర్థం కాలే ఏది నొక్కాలి. ఓకే, ఇప్పుడైతే వచ్చేస్తున్నాయి. అది సాంగ్స్, యాప్స్, సేమ్ మొబైల్ టైప్ అండి. చూడండి, సేమ్ మొబైల్ టైపే పనిచేస్తుంది. ఓకేనా? చూడండి, ఇది ఫస్ట్ టైం కదా వాడ్డాము, తెలుస్తలేదు కానీ చూడాలి, ట్రై చేయాలి. సూపర్ అయితే ఉంది. ఇదైతే వాచ్, ఇదైతే స్క్రీన్ గార్డ్ అనమాట. అది కూడా ఈరోజు బుక్ చేశాను. తీసైతే చూపిస్తున్నా క్లియర్గా. మీకు క్లియర్గా అయితే వచ్చింది స్క్రీన్ గార్డ్ అనమాట. అది దీనిపైన ఏంటంటే మన క్రాచెస్ కానీ ఏమన్నా తైలు కానీ గ్లాస్ డ్యామేజ్ కాకుండా వాటి ఎంతన్నా కానీ కాస్ట్లీ వాచ్ కదండి. 15,000 రూపాయల వాచ్ అంటే మామూలు విషయం కాదు కదా. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను 15,000 రూపాయలు పెట్టి వాచ్ కొన్నామంటే చూడండి. ఫైర్ బోల్ట్ అని చెప్పేసి మీరు చూడండి. చూస్తే కినా చాలా క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ అనమాట. బ్లూటూత్ వాటర్ ప్రూఫ్ మొత్తం. ఇదైతే కట్ చేస్తున్నా చూడండి. ఇది మీకు ఏ విధంగా గ్లాసులు వచ్చినాయో చూస్తాను నేను. కట్ చేయడం కూడా కత్తి దిగుతలేదు. ఇది అసలు కత్తి దిగడం కూడా చేత కావట్లేదు. ఓపెన్ అయితే చేస్తున్నా. ఓపెన్ చేద్దాం. అరే ఓపెన్ కావట్లేదు. అది దొరికినాయి. ఏదో స్టిక్కర్ లాగా ఉన్నాయి అనుకుంటారు. ఈ స్టిక్కర్లు కాదండి, వాచ్ స్క్రీన్ గార్డ్స్ అన్నమాట. మన మొబైల్కు డిస్ప్లే ఎట్లా వేసుకుంటామో స్క్రీన్ గార్డ్స్ డ్యామేజ్ కాకుండా గొరిల్లా గ్లాస్ మాదిరిగా సేమ్ ఇవి కూడా అట్లే ఉంటాయి అన్నమాట. చూడండి, మీరు అనుకుంటే వీడికి పని బాట లేకుండా ఊరికి ఇట్లా వీడియోలు తీస్తున్నాడు అనుకుంటున్నారేమో, కానీ మీకు కూడా తెలియాలి కదా ఏది ఎట్లా ఉండేది, ఏది ఎట్లా ఉండదు. సిటీ అండి, సిటీలో ఇట్లానే ఉంటాయి. ఈ 2 వచ్చినాయి అన్నమాట. ఒకటి బ్యాక్ అని ఒక ఫ్రంట్. ఇది నాకైతే అర్థమవుతలేదు, బ్యాక్ అని ఫ్రంట్. ఇది మనమే ప్రయత్నం చేయాలి, మనమే వేసుకుంటాం. అదైతే ఫ్రంట్, అదైతే ఫ్రంట్. బ్యాక్ అండ్ ఫ్రంట్ ఉందన్నమాట స్క్రీన్ గార్డ్స్. 2 అయితే ఇచ్చాడు. చూద్దాం, మనమే ఎత్తికించుకుందాం. మనకు తెలియకుండా కినా యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో కొడితే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. స్క్రీన్ గార్డ్ అయితే అట్లా పెట్టేసుకోవాలా. చూడండి, అట్లయితే పెట్టేసుకోవాలా. అంటే అట్లా పెట్టడం కాదు, మీకు చూపిస్తున్నా. దానికి వేరే ప్రాసెస్ ఉంది పెట్టడము. ఓకేనా? ఓకేనా? అది ప్రాసెస్. అట్లయితే పెట్టాలా. చూడండి, అదైతే అతికించుకోవాలా. అది తర్వాత అయితే అతికించుకుందాం.
ఇప్పుడైతే నేను చూపిస్తున్నా. ఇంతేనండి ఇవి. ఫైనల్గా అయితే నేనైతే చూస్తున్నా ఇది రేట్ ఎంత అయ్యింది, దీన్ని భాగవతం ఏంది. నాకైతే ఫైనల్గా అయితే చూడండి. బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.